మీకు అందరూ తెలుసు ఫర్కామణిలో ఆ రోజు వీడియోని తెప్పించి ప్రెస్ క్లబ్లోనే ఎల్ఈడి స్క్రీన్ పెట్టి మరి మీకు అందరికీ ఏం జరిగిందో చూపించాము. ఈరోజు ప్రపంచం మొత్తం నమ్మకంతో పూజించేటువంటి దేవుడు కలయ వెంకటేశ్వర స్వామి. అట్లాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక వ్యక్తి ఫర్కామణిలో స్కామ్ చేసి డబ్బు దొంగతనం చేశాడంటే అది ఒక్క వ్యక్తి చేసే పని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా డ్యూటీకి వెళ్ళి లోపల బయట వచ్చేటప్పుడు అతన్ని పైనుంచి కింద వరకు క్షుణ్ణంగా చెక్ చేస్తారు. అట్లాంటి ఒక్క వ్యక్తి ఒక్కరోజు దొంగతనం చేయలేదు, 2 రోజులు చేయలేదు, 3 రోజులు చేయలేదు, 4 రోజులు చేయలేదు. ఎన్నో రోజులుగా చేస్తుంటేనే అన్ని వందల కోట్ల రూపాయలు కూడబెట్టాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్యాప్తులో తేల్చాల్సిన విషయం ఏంటంటే ఆ వ్యక్తి పోయేటప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు, ఆ వ్యక్తి బయట వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు, ఆ వ్యక్తిని ఎవరు ఏ డైరెక్షన్స్తో ఏ సైకిల్ చేసినప్పుడు బయట వస్తున్నాడు, ఏ సైకిల్ చేసినప్పుడు బయట లోపలికి వెళ్తున్నాడు అనేది ఫస్ట్ చూడాల్సిన విషయం అది. ఎందుకంటే ఒక వ్యక్తి అంత డబ్బులు అంత అమెరికన్ డాలర్స్ని తీసుకొని బయట రావాలంటే ఒక పర్టికులర్ టైంలోనే వస్తారు. ఆ టైంలో ఒక సంబంధించిన టీం ఉంటారన్నమాట. ఆ టీం ఉంటే తప్పితేనే అతను రాగలుగుతారు, అతను బయట పోగలుగుతారు. అదర్వైజ్ తప్పించుకోవడం అనేది అంత ఈజీ కాదు. సో కాబట్టి విజిలెన్స్ అధికారులు ఏదైతే వాళ్ళ డబ్బుని వాటాలుగా భక్తులు మర్చిపోయేటువంటి వస్తువులు కూడా వాళ్ళు సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసి దాన్ని కూడా వాళ్ళు ఓటాలుగా పంచుకునేటువంటి దౌర్భాగ్యం చూసాం. భువన్ కరుణాకర్ రెడ్డి గారు ఎంత నీచంగా ఈరోజు ప్రవర్తిస్తున్నారంటే అతను చేసేటువంటి పనులు బయట పడిపోయినాయనే దీంతో ఈరోజు భయపడిపోయి ఏదో సుప్రీంకోర్టు జడ్జి అడ్వకేట్స్ పిలుచుకొని సలహాలు తీసుకొని ఇదే వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా వాళ్ళే దేవుళ్ళలాగా బిహేవ్ చేశారు. ఎస్పెషల్లీ ధర్మారెడ్డి అయితే ఒక జేయూ అతనే, ఈఓ అతనే, దఫేదర్ అతనే, అటెండర్ అతనే, అన్నీ అతనేగా వేసి వెంకటేశ్వర స్వామి కన్నా కూడా నేనే పెద్ద కొండపైన అనేటువంటి ఒక మొండిగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పెడుతూ ఈ స్కామ్ అంతా చేస్తూ ఏదో చెట్టు కింద కూర్చొని సెటిల్మెంట్ చేసినట్టుగా లోకాదల్లో పోయేసి చెట్టు కింద పీటర్ లాగా అంత పెద్ద ₹1,00,00,000 స్కామ్ జరిగితే అంత పెద్ద ₹1,00,00,000 దొంగతనం చేస్తే ఒక వ్యక్తిని ఒక చిన్న పిక్ పాకెట్ రిపోర్ట్ చేస్తేనే వెంటనే అతను తీసుకొని వచ్చి జైల్లో వేసి అతను కొట్టి కేసులు పెట్టేట రోజుల్లో ఈ రోజుల్లో ఇంత సోషల్ అవేర్నెస్ ఉన్న టీంలో ఏమీ లేకుండా ఒక చెట్టు కింద పీటర్ లాగా లోకాదల్లో పెట్టి సెటిల్ చేయటం, అది ఇక్కడ ఈ ఊర్లో కాకుండా వేరే రాష్ట్రంకి వెళ్ళేసి ఆ రాష్ట్రంలో పోయేసి చలానా కట్టేసి వీళ్ళకి కొంత భాగం వీళ్ళు రాసుకోవడం, కొంత భాగం దేవస్థానం రావడం అనేది చాలా నేరం. దయచేసి ఇంకనా వీళ్ళు చేసేటువంటి అందరూ అప్రూవర్గా మారి భగవంతుడి ముందు కానీ వచ్చి దండం పెట్టుకుని వేడుకుంటే వాళ్ళు చేసే పాపాలు తొలి